సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా పోలీసులు మాక్ డ్రిల్ ప్రాక్టీస్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి తెలిపారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ పురస్కరించుకుని అల్లరి మూకలు గొడవలు సృష్టిస్తే పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కోనేరు సెంటర్లో పోలీసు సిబ్బందితో మాక్ డ్రిల్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనకు పాల్పడే వారిపై లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, పరిస్థితి అదుపు తప్పితే గాల్లోకి కాల్పులు జరపడం వంటివి ఈ మాక్ డ్రిల్లో కళ్లకు కట్టినట్లు పోలీసులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మన హృదయపూర్వక నమస్కారాలు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పబ్లిక్, మన మీడియా మిత్రులకు, ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఇప్పటి వరకు మన జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్, పోల్ డే చిన్న చిన్న విషయం జరిగినాయి మన ఇక్కడ పనిమలూరు, గన్నవరం జిల్లా ఏరియాస్లో. దాన్ని చూస్తే అందరి కేసెస్లో వీ హ్యావ్ బుక్ స్ట్రాంగ్ కేసెస్. నో అక్యూజ్డ్ హ్యాస్ బీన్ లెట్ గాన్ అసైడ్. అందరి కేసెస్లో ఇప్పటి వరకు అరెస్ట్ లేకపోతే నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మన తరఫున అక్కడే అపీల్ ఉంది. 1 జూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, మన స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకసారి ఎగ్జిట్ పోల్ వచ్చేస్తే ఎమోషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సంబడీ విల్ విన్, సంబడీ విల్ లూజ్. ఈ సందర్భంలో డెఫినెట్లీ సమ్ పీపుల్ విల్ బ్రేక్ దేర్ హార్ట్, సమ్ పీపుల్ విల్ బీ వెరీ హ్యాపీ. బట్ మన ప్రజలకి అందరికీ మన తరఫున అపీల్, హృదయపూర్వక అపీల్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, సెలబ్రేట్ ఇన్ అ మేనర్ విచ్ ఇస్ నాట్ offensive to others. ఆ రోజు డీజే ప్రొసెషన్స్ లేదు, మార్చ్ విక్టరీ ప్రొసెషన్స్ లేవు, ఫైర్ క్రాకర్స్ లేవు, పెట్రోల్ బాంబ్స్ ఆర్ ది స్టోన్ పెల్టింగ్ లేదు. ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. అందరికీ తెలిసింది. వీ హ్యావ్ సర్వ్డ్ నోటీసెస్ టు ఎవ్రీబడి. ఈరోజు ఈ మాక్ అపీల్ ఇక్కడ జరిగింది, మాక్ డ్రిల్లో చూస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మాబ్ విల్ కమ్, దాదాపు విల్ సీ హౌ ద యాక్షన్ ఈస్ టేకెన్. ముందు విల్ గివ్ వార్నింగ్ లేకుంటే విల్ అప్లై గ్యాస్ గన్స్ అప్లై లేకుంటే విల్ డూ లాఠీ చార్జ్. ఫైనల్ సమాధానం ఉంటే ఓపెన్ ఫైర్ ఇన్ ద ఎయిర్ ఫాలోడ్ బై ఆన్ ద పర్సన్స్ బాడీ. బట్ దిస్ ఈజ్ నార్మల్ కామన్ డ్రిల్. బట్ అట్లాగే సమ్ సిచ్యువేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, పీపుల్ ఆర్ గాన్ రూలీ, దే ఆర్ కిల్లింగ్ ఈచ్ అదర్, ఆర్ డిస్ట్రాయింగ్ ప్రాపర్టీ. వీ మే హ్యావ్ టు ఓపెన్ ఫైర్ బిఫోర్ హ్యాండ్ ఓన్లీ. మీ తరఫున అందరికీ అపీల్, కంట్రోల్ యువర్ ఇమోషన్. ఆ రోజు మన అందరూ ప్రజలకు ఆల్ ద క్యాండిడేట్స్ కానీ, దేర్ మెయిన్ ఏజెంట్స్ కానీ, మెయిన్ సపోర్టర్స్ కానీ, పబ్లిక్కి హృదయపూర్వకంగా ఇట్ ఈస్ జస్ట్ 1 day. 4th June is just like one another day. Celebrate the democracy. It's the festival of democracy. మన ఎలక్షన్ ఇది 5 సంవత్సరం ఒక్కసారి జరుగుతున్నాయి. మీ అందరూ మీరు సేవలో ఉంటారు. ఎనీబడి ఈస్ ఫీలింగ్ ఎనీ ఇంజస్టిస్ ఆర్ ఎనీ కంప్లైంట్ ఇస్ దేర్, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. మన అందరు ఆఫీసర్స్, మన అందరు సిబ్బంది, వీ హ్యావ్ టేకెన్ కేర్. చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే మన అందరూ ఒక ఈ రైట్ డ్రిల్ ఈ 12:44 degreesలో వేసుకోనికి మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ఫ్యూజీ కెమెరా సంస్థ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు రాష్ట్ర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన ప్రముఖ కెమెరా కంపెనీ ఫ్యూజీ సంస్థ మచిలీపట్నంలో వర్క్ షాప్ నిర్వహణకు సంబంధించి పోస్టర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన కెమెరాల గురించి పూర్తి అవగాహన కలిగించేలాగా ఈ వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని, ఈ వర్క్ షాప్ లో ప్రముఖ ఫ్యాకల్టీ మరియు తెలంగాణ ఫోటో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ పాల్గొని ఫ్యూజీ కెమెరా నూతన టెక్నాలజీ గురించి వివరిస్తారు అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలంకుర్తి శేషు, సెక్రటరీ అనంత్ కుమార్, ట్రెజరర్ శ్రీరామ్, వైస్ ప్రెసిడెంట్ బైతా సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు కోకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర సంక్షేమ సంఘం సహకారంతో ఈ నెల 28వ తేదీన మచిలీపట్నంలో
ప్రముఖ ఫ్యూజీ కంపెనీ వారి చేత మచిలీపట్నంలో వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ నిమిత్తం మన మచిలీపట్నం డివిజన్ లోని ప్రతి ఒక్క సోదరుడు కూడా ఈ వర్క్షాప్ కు ఇచ్చేసి మెలుకువలు నేర్చుకుని ఫోటోగ్రఫీలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్క సోదరుని కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వర్క్షాప్ నిర్వహించడానికి ప్రముఖ ఫ్యాకల్టీ హుస్సేన్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన హుస్సేన్ గారి చేత మన ఫ్యూజీ కంపెనీ వారి చేత మంచి వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో అశ్వయుజ పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పూర్ణిమ పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పట్నం హాస్పిటల్ సెంటర్లో వేచి ఉన్న గంగానమ్మ తల్లి బాగా సత్యమైన తల్లి. గత 36 నెలలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది. తల్లి దీవెనలతో ఆ అన్నదాన కార్యక్రమం ఇంకా ఘనంగా జయప్రదం చేయాలని భక్తులందరినీ కోరుకుంటున్నాం. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి ఆదుకోవడంలో జన సైనికులు ఎప్పుడూ ముందు ఉంటారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి వారిని ఆదుకోవడంలో జన సైనికులు ఎప్పుడూ ముందు ఉంటారని మాజీ ఉపసభాపతి జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇటీవల స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల నామినేషన్ కార్యక్రమాల్లో కాల్చిన బాణసంచ కారణంగా జరిగిన ప్రమాదంలో యాసం వెంకటేశ్వరరావు గృహం పూర్తిగా కాలిపోయిందని, వారిని ఎన్ఆర్ఐ జన సైనికులు ఆదుకోవడం ముదావాహమని ఆయన అన్నారు. ఎన్ఆర్ఐ జన సైనికులు పంపిన ₹1,00,000 చెక్కును ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జనసేన ప్రతినిధులు పద్యాల శివరామ ప్రసాద్, మోహన కృష్ణ, సాధు మాధవ, జనసేన పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, రాయపూడి వేణుగోపాలరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబు, రాజనాల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి మండలంలోని అన్నవరం చిల్లపాలెం గ్రామంలో శ్రీ మారెమ్మ తల్లి జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మోపిదేవి మండలంలోని అన్నవరం చిల్లపాలెం గ్రామంలో శ్రీ మారెమ్మ తల్లి జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉదయం పోతురాజు తండ్రి స్వామి వారికి చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం వద్ద పోతురాజు తండ్రికి నైవేద్యం సమర్పించారు. ఆనందోత్సాహాల నడుమ పండుగ వాతావరణంలో ఇరు గ్రామాల ప్రజలు జాతర మహోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీబీ నివారణ కార్యక్రమం అమల్లో భాగంగా ప్రభుత్వ వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు టీకా వేసి ప్రక్రియ నిర్వహించారు. 2025 నాటికి టీబీ రహిత భారత్ అనే నినాదంతో చేపట్టిన ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో టీబీ నివారణకు ప్రత్యేక టీకా వేసే ప్రక్రియ ఈ నెల 16 నుండి 3 నెలల పాటు కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టీబీ నివారణ విభాగం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈడపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు టీకాలు వేశారు. జిల్లాలో నిర్వహించిన సర్వేలో 5 లక్షల మందిని గుర్తించామని, ప్రతి సచివాలయంలో 3 నెలల పాటు ప్రతి గురువారం టీబీ నివారణ టీకా వేయబడుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. నమస్కారం అండి. నేను మెడికల్ ఆఫీసర్ నారాయణపురం యూపీహెచ్సి. ఈరోజు స్పెషల్ డ్రైవ్గా బీసీజీ వ్యాక్సినేషన్ విడతల వారీగా జరుగుతుందండి 3 నెలలు. ఓవరాల్గా మనకి కృష్ణా జిల్లాలో 508 సచివాలయాలు ఉన్నాయి. ఈ 508 సచివాలయాల్లో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే 5 క్రైటీరియా ఉందండి. ఒకటి వచ్చేసి 60 years అండ్ అబోవ్, రెండోది డయాబెటిక్ పేషెంట్, మూడోది వచ్చేసి స్మోకింగ్ జోన్ కింద ఉన్నవాళ్ళు, ఫోర్త్ వచ్చేసి ఆల్రెడీ టీబీ ఎఫెక్ట్ అయ్యి, ఐదోది వచ్చేసి కాంటాక్ట్స్ టీబీ యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, టీబీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కాంటాక్ట్లో ఉన్న కుటుంబ సభ్యులు కానీ, వీళ్ళందరికీ కూడా టీబీ వ్యాక్సినేషన్ ఫస్ట్ డ్రైవ్ మొదటి విడత కింద మేము ప్లాన్ చేశారండి. సో ఓవరాల్గా మనకి ఇది 2వ వారం అవుతుంది. ఫస్ట్ వారంలో వచ్చేసి మన కృష్ణా జిల్లాలో 17,000 మంది వరకు జరిగింది. ఈసారి ఇప్పటి వరకు ఈరోజు 4,000 వరకు జరిగిందండి. అవనిగడ్డలోని శ్రీ లంకమ్మ అమ్మవారి నెల జాతర మహోత్సవం భక్తుల కోలాహల నడుమ ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డలో కొలువుదీరిన శ్రీ లంకమ్మ అమ్మవారి నెల జాతర మహోత్సవం భక్తుల కోలాహల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ చెన్న ప్రసాద్ పర్యవేక్షణలో నిర్వహించిన జాతర మహోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. తొలుత డప్పు వాయిద్యాలు, కత్తి సాధనల నడుమ అమ్మవారిని గుడి ప్రదక్షిణ నిర్వహించి దేవస్థానం ఎదుట కూర్చుండబెట్టి కుంభం పోశారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అవనిగడ్డ భక్త జనసంద్రంగా మారింది. పారిశ్రామికవేత్త వికృతి వెంకట శ్రీనివాసరావు
జాతర మహోత్సవ ఖర్చుల నిమిత్తం 40,000 నగదును అందజేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ లంకమ్మవారి దేవస్థానంలో ఈరోజు అమ్మవారి నిలసంబరం పౌర్ణమి రోజు నుంచి మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చేందుకు అవకాశం ఉన్నది. అలాగే ఈ కార్యక్రమానికి ఈ సంబర మహోత్సవానికి మా ధర్మకర్తలు, చైర్మన్ గారు, పోలీస్ వారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు చేస్తున్నారు. అట్లాగే ముందు కార్యక్రమానికి కూడా వీళ్ళందరూ సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ జై లంకమ్మ. మోడర్న్ ఐ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మోడర్న్ ఐ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్ యాత్రకు వెళ్లే వారికి కంటి పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి ఒక కళ్లజోడు ఉచితంగా అందజేయబడుతుందని, మరొక కళ్లజోడు కొనుగోలు చేయవలసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ భానుమూర్తి సహకారంతో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హజ్ యాత్రకు వెళ్లే వరకు కొనసాగుతుందని మోడర్న్ ఐ కేర్ ట్రస్ట్ కన్వీనర్ మహమ్మద్ నియాజ్ తెలిపారు. నేను మచిలీపట్నం మోడర్న్ ఐ ట్రస్ట్ ఆర్గనైజర్ మహమ్మద్ నియాజ్ అండి నా పేరు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. హజ్ యాత్రికుల కోసమని వారు హజ్కి వెళ్ళే ముందు కంటి ఒకసారి పరీక్ష చేయించుకుని స్పష్టంగా కనిపించేలా కళ్ళజోడు 1కి 2 తీసుకెళ్ళాలి. చాలా అవసరం. మాకు తెలిసినంతవరకు మేము మీకు సహాయం చేయాలనుకున్నాం మా ట్రస్ట్ వైపు నుంచి. దీనికి నేను ఆర్గనైజర్ని. మా బాబు బీఎస్సీ ఆప్టోమెట్రీ కంటి ఐ టెక్నీషియన్ ప్లస్ మన డాక్టర్ గారు భానుమూర్తి గారి ఆధ్వర్యంలో మీకు ఉచితంగా కంటి పరీక్ష చేయించి మా వైపు నుంచి మీకు ఏదైనా మెడిసిన్స్ కావాలన్నా మీకు ఉచితంగా మెడిసిన్స్ ఏర్పాటు చేసి, మరియు కళ్ళజోడు 1కి 2 తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఒక కళ్ళజోడు మీరు ఎక్కడైనా పోగొట్టుకున్నా, పడిపోయినా, ఇంకో చోట మిస్ అయినా కళ్ళజోడు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఆల్రెడీ నాకే జరిగింది ఇది. దీని గురించి ఏంటంటే మీరు ఒక కళ్ళజోడు కొనుక్కోండి, ఇంకో కళ్ళజోడిని పూర్తిగా ఉచితంగా, అదే ఖరీదు గల కళ్ళజోడు పూర్తిగా ఉచితంగా మేము ఇవ్వదలుచుకున్నాం. ఇది హజ్ యాత్రికుల కోసం, పుణ్యం కోసం అండి. ఇంకో విషయం బిజినెస్ పరంగా అస్సలు కానే కాదు. ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర 2 కళ్ళజోడులు కండిషన్లో ఉంటే కళ్ళజోడు తాడు ఉంటుందండి, థ్రెడ్ అంటారు. ఒకవేళ మీరు కళ్ళజోడు పడిపోయినా మీ మెడలోనే ఉంటుంది, కళ్ళజోడు బయట పడిపో